హరి ఓం. ఓంకార రూప ఈశ్వర సర్వేశ్వర సృష్టికర్త పాహిమాం రక్షమాం రక్ష. భూదేవతకు తెలుసు నువ్వు ఎవరి బిడ్డలు అని. ఎవరి బిడ్డలు? పరమాత్మని బిడ్డలు. నువ్వేమో పలానాయన కొడుకుల్ని, పలానాయన వారసుల్ని, పలానాయన వాళ్ళ కూతుర్ని, పలానాయన వారసురాలను వారి అనుకోవడం అజ్ఞానం. అంటే మానవ సహజ స్వరూపం, సహజ స్వభావం, తప్పేమి లేదు. అది ఇందులో అనుకోవడం తప్పు లేదు. ఎందుకు? మనం భౌతికంలో ఉన్నాం, భౌతిక ప్రపంచమే జీవితం అనుకుంటున్నాం. బావిలో కప్ప బావే ప్రపంచం అనుకున్నట్లుగా మనము ఈ ప్రపంచమే మనకు ఒక ఆనందం అనుకుంటాం. కాదు, అసలైన ఆనందం ఈ ప్రపంచాన్ని ఎవడు సృష్టించాడో అతడు ఆనంద పురుషుడు. ఆయన తెలిసినప్పుడే మనం ఆనందంగా ఉంటాం. నమో కృష్ణ, నమో కృష్ణ. ఇప్పుడు ఒక ఆనందకరమైనటువంటి సంగీతంతో, కీర్తనతో మా మనవడు అందరినీ ఆనందింపచేస్తాడు. ఆ చిన్నారిని ఆశీర్వదించి. నమో కృష్ణ, నమో కృష్ణ. లీలా మానుష వేషధారి, నీ లీలలో మాయలు ఎవరికి అర్థం కావుతండి. అర్థం చేసుకోవాలని తపస్సు చేసినా కూడా అర్థం కావు. అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసినా నేను తెలుసుకోలేని కష్టం అంటాడు సుఖ మహర్షి. పరమాత్మను తెలుసుకోవడం సామాన్యమైన విషయం కాదు. పరమాత్మను తెలుసుకున్నవాడు ప్రతి మాటకు, ప్రతి ఒక్కరికి ఎవరు ఏమన్నా, ఏం చేసినా, చెయ్యి తీసేసినా, కాలు తీసేసినా నవ్వుతూ బతుకుతాడు. అది జ్ఞాని యొక్క లక్షణము. జ్ఞాని, ఒక ఋషి ఒక నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక యోగి నదిలో స్నానం చేస్తున్నాడు. నదిలో నీళ్లు పోతుంటాయి కదా, ప్రవహించే నదిలో ఏ దోషము ఉండదు. అందులో మనకి ఎటువంటి జబ్బులు రావు. అందుకే ప్రవాహాల్లోనే మునుగుతారు మునులు, యోగులంతా కూడా. సహజంగా నిలవ ఉండే నీళ్ళల్లో మునగరు, స్నానం చేయరు. వాళ్ళు జల ప్రవాహంలోనే వాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక జీవనదులు ఉన్నాయి. సింధు నది తీరంలో ఆర్యులు నాగరికత ఏర్పాటు చేశారు కనుక సింధు నది తీరంలో ఉన్నటువంటి వాళ్ళని సింధువులు అన్నారు. సింధువులు రాను క్రమే హిందువులు అయినారు. సింధువులు, సైంధవులు, హిందువులు అయ్యారు. ఆఖరికి ఇతరుల పరిపాలనలో ఇండియా అయిపోయింది. ఏదైనా దేశమే. నమో కృష్ణ. అందరికీ నమస్కారం. నా పేరు సి కనిష్క్. నేను ఈరోజు శ్రీ పురంధరదాసుల వారి రచన అయిన భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే కీర్తనను పాడుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సి కనిష్క్. నేను ఈరోజు శ్రీ పురంధరదాసుల వారి రచన అయిన భాగ్యాద లక్ష్మీ బారమ్మ అనే కీర్తనను పాడుతున్నాను. భాగ్యాద లక్ష్మీ బారమ్మ, భాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యద 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 లక్ష్మీ బారమ్మ. ಗೆಜ್ಜೆಯ ಕಾಲ್ಗಲ ಧ್ವನಿಯ ಕೊಟ್ಟು ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಸಾಂಖ್ಯ ಇಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುವತ ಬಾರೆ, ಕುಂಕುಮ ಹಾಕಿದ ಪಂಕಜ ಲೋಚನ ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ, ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಚಕ್ಕನ ತುಪ್ಪ ಕಾಲುವೆ ಹರಸಿ ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಅಕ್ಕರೆಯೊಲ್ಲೆ
ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ.